సింపుల్గా నేను మాట్లాడతాను సార్. ఏ బ్రదర్ అయినా వాళ్ళ చెల్లెల హస్బెండ్ మందు తాగుతున్నాడు, విపరీతమైన తాగుబోతుంటే ఆ బ్రదరు బాటిల్ కొనిస్తాడండి. ఓకే, క్లియర్. ఏ భార్య అయినా తన భర్త ఎక్కువ తాగేసి నానా రచ్చా చేస్తున్నాడంటే బాటిల్ కొనిస్తుందండి. క్లియర్. నాకు మా సార్ అక్కడ ఎక్కడైనా వాళ్ళే ఎక్కువ ఫారెన్ టూర్స్కి వెళ్ళిన వెంటనే సుధాకి ఇది తీసుకో అని మందు బాటిల్స్ వేస్తారు. అక్కడి నుంచి తను ఫోన్ చేస్తే, అన్న మీరే, నాకు బ్లాక్ లేబుల్ అంటే చాలా ఇష్టం. అంటే నా స్థాయికి అది ఓహో పెద్ద డ్రింక్ అనమాట. ఏదో మీరు అన్నారు ఏమి ఆలోచించ, ఎప్పటికైనా మనం బ్లాక్ లేబుల్ తాగితే అచీవ్ అంతే, ఇప్పటికే అదేను. మీరేమో అదన్నారు, అన్నేమో అది తీసుకోమన్నారు, ఇది అలాగా. ఓ పని చేయండి, చెప్పండి, అన్న చెప్పింది తీసుకోండి, బ్లాక్ లేబుల్ తీసుకుంటాను. వెంటనే మిమ్మల్ని అడిగేం చూడండి అంటే పని తీసుకొస్తుంది, పని తీసుకొస్తుంది. అలాగే సార్ తను చెప్తుంటా, అన్న నువ్వేమో ఇది తీసుకోమన్నావు, ఆయన అది అడిగారు, తీసుకోలేదా అని. లేదు, రెండు తీసుకున్నాను. ఓకే ఫైన్, నేను వస్తాను కదా ఎప్పుడైనా, అప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్ అని. ఓకే, ఇద్దరు కూర్చుంటారు మీరు బాలు గారు. మొన్న ఈ కరోనా పీరియడ్లో కూడా ఓ రోజు సడన్గా ఫోన్ చేశారు. నేను అబ్బాయి ల్యాండ్ లైన్కి చేశారు, నేను మా అబ్బాయి ఉన్నాడు తీసుకున్నాను, నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను. నాన్న ఎవరితోనో మాట్లాడు, సరే అయిపోయిన తర్వాత ఫోన్ చేయమని మళ్ళీ చేశాను. సార్ చెప్పండి ఫోన్, ఔషధం గురించి ఏం చేస్తున్నారు తమరు? సార్ ఉంది సార్, స్టాక్ ఉంది. అప్పుడు దొరకట్లేదు కూడా కదా. ఉంది సార్, స్టాక్ ఉంది, ఇవి ఉన్నాయి, మీకు ఏం కావాలండి? తమరిష్టం ఏదైనా పంపించాను. మళ్ళీ ఇంకోసారి లాగే, మహాప్రభు అన్యదా భావించద్దు, తప్పుగా భావించద్దు, ఏమిటి ఇక్కడ ఇంకోసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. ఈ కరోనా పీరియడ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఓవర్సీస్ ప్రోగ్రామ్స్ బోల్డెన్ ఉన్నాయి, నేను తీసుకొచ్చి ఇస్తాను. సార్ తీసుకొచ్చి ఇస్తానన్నది మీరు ఇచ్చినందుకు కాదు, నా స్టాక్ మీ దగ్గర పెట్టుకుంటాను అన్నారు. ఓకే ఓకే, మీ దగ్గర దాచుకుంటాను స్టాక్. భలేవారు సార్ ఇదే. అంటే అగైన్ అండి, కొన్ని దీంట్లో మా అబ్బాయి వాడే తీసుకెళ్ళాడు లాస్ట్ దీంట్లోనే ఒక శివాశ్రీకి. ఎప్పుడు జరగంది, ఆ బాటిల్ ఇచ్చాం, రే అన్న ఒకసారి రా, గివ్ మీ హగ్ అన్నట్టు. వాడి జీవితంలో మిగిలిపోయింది అదే లాస్ట్ జ్ఞాపకం. గ్రేట్ మెమరీ కదా. ఓకే ఓకే, వాళ్ళు ఇంటికి వచ్చి వేసి చెప్పారు, ఏంటో నాన్న ఇవాళ బాలమమ్మ వేరే మూడ్లో ఉన్నట్టున్నారు, ఏమిటో నన్ను హగ్ ఇమ్మన్నారు, హగ్ ఇచ్చారు. ఇది బట్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దిస్. సో వెన్ ఎవర్ వీ సిట్ టుగెదర్, ఏదో వస్తుంది, ఇది వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారు బాగా. వి మిస్ అంటే సార్, వారి పాట, వారి మాట, వారి యాక్టింగు, వారి మ్యూజిక్ డైరెక్షను, వారి నిర్మాతగా ఇవన్నీ ఒక శిఖరం అయితే, వ్యక్తిగా ఒక మహాశిఖరం అంటే. గ్రేట్ సచ్ ఏ గ్రేట్ పర్సన్. ఏంటంటే వారికి చిన్న పెద్ద అన్నది ఏమీ తేడా, అందరితో సమానంగానే ఉంటారు, చాలా గౌరవంగా మాట్లాడతారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ధనవంతులైనా ధనం లేని వాళ్ళైనా, సంస్కారం ఉన్నవాళ్ళైనా సంస్కారం లేని వాళ్ళైనా, అందరూ సమానంగానే ఉంటారు. అంత మహనీయుడిని మిస్ అయిపోయామే అన్నది ఎక్కువ ఉందండి.